గుర్తుకే ఓడ ముఖ్యమంత్రి గారి కత్తెర గుర్తుకే ఓడ ముఖ్యమంత్రి కత్తెర గుర్తుకే ఓడ ముఖ్యమంత్రి కత్తెర గుర్తుకే ఓడ ముఖ్యమంత్రి కత్తెర గుర్తుకే కడియం శ్రీహరి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కత్తెర గుర్తుకే ఓడ ముఖ్యమంత్రి గారి కత్తెర గుర్తుకే మోడం ముఖ్యపతి నేను శిల్పూర్ మండలం నష్కల్ గ్రామం కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి ఆదేశాల అనుసారంగా నాకు టిక్కెట్ జరిగింది, నన్ను నిలబెట్టడం జరిగింది. గతంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు సార్ ద్వారా కడియం శ్రీహరి ద్వారా చేసినాం, ఇప్పుడు కూడా చేయడానికి ఉన్నాం. ఈ గ్రామంలో ప్రధాన సమస్యలు ఒక బ్రిడ్జి అంటే సారే ఒప్పుకోండి, అది కడియం శ్రీహరి గారే ఒప్పుకోండి, అది బ్రిడ్జి. మొన్న అంటే 10 రోజుల కిందనే ఒక 10 లక్షల సీసీ రోడ్డు వేయడం జరిగింది. ఒక మన హెల్త్ సెంటర్ 20 లక్షల హెల్త్ సెంటర్ నిర్మాణం జరుగుతుంది. ఈ కార్యక్రమాలకు సహకరించడానికి సాధించిండు. నేను కూడా ఇంతకుముందు చాలా అభివృద్ధి చేసిన, ప్రజలకు అందుబాటులో ఉంటా. ప్రజలు అంటే మొదటి నుంచి కూడా నేను గ్రామంలో సేవ చేసిన, ఇప్పుడు కూడా గ్రామ సేవ చేయడానికి ముందుకు వచ్చిన. గ్రామ ప్రజలందరూ నన్ను ముక్త కంఠంతో నిలబడమని కోరిళ్ళు, అందుకే నిలవడం జరిగింది. గ్రామ ప్రజలు దయచేసి అర్థం చేసుకొని మీకు ఎల్లకాలంలో నేను తోడుగా ఉంటా. ప్రతి పనికి దేనికి కానీ, అభివృద్ధిలో కానీ, మాట విషయంలో కానీ, గ్రామంలో ఏ సమస్య వచ్చినా కానీ నేను పరిపూర్ణ మనసు వచ్చి అందరికీ అది చేస్తాను. నేను నా గుర్తు కత్తెర గుర్తు. నా పేరు మోడ ముఖ్యమంత్రి. కత్తెర గుర్తు నాది. కత్తెర గుర్తుకు వేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించి మీ ఆశీర్వాదం కావాలని నేను కోరుకుంటాను. గ్రామ ప్రజలకు నా మనవి, నన్ను మంచి మెజార్టీతో గెలిపేయండి. నేను మంచి అభివృద్ధి చేస్తా. గతంలో నేను 10వ తరగతి బడి కాడ కానీ, ఈ ఊళ్ళో ప్రతి వర్కులో కానీ కడియం శ్రీహరి ఆదేశానుసారం పనులు చేసిన. ఇప్పుడు ఇంకా ముందు కూడా చేస్తా. నేను సీనియర్ వ్యక్తిని, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు పిలువగానే ఉరుకుతా. నేను ప్రజలకు సేవ చేస్తా. నన్ను దయచేసి ప్రజలు అధిక మెజార్టీతో గెలిపించాలని మనం